ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మ్యామ్. మెయిన్ ఇది పొడిబారిన చర్మంకి ఎక్కువ వస్తుందని చెప్పేసి వింటా ఉంటాం. ఎస్ మరి సమ్మర్లో అందరివి కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎస్ సో నార్మల్గా మన స్కిన్ వచ్చేసి పొడిబారిపోయింది, తెల్లగా పొలుసుల్లాగా వస్తుంది అనేదానికి ఇది సోరియాటిక్ ప్రాబ్లం ఉంది, సోరియాసిస్ వల్లనే ఈ చర్మం ఇట్లా అయిపోయింది అనేదానికి డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవచ్చు? ఎస్ ఎగ్జాక్ట్లీ, చాలా మంచి క్వశ్చన్ అండి. జనరల్గా మీకు స్కిన్ బాగా డ్రైగా ఉంటుంది అండ్ మీకు ర్యాషెస్ వస్తున్నాయి, అది ఏ కాలమైనా సరే, ఎండాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, రైనీ సీజన్ కూడా కావచ్చు, ఇది మీకు జరుగుతుందంటే ఫస్ట్ థాట్ రావాలి మేబీ ఇది సోరియాసిస్లో కన్వర్ట్ అవుతుంది. కాకపోతే అది ఫస్ట్ చూడంగానే సోరియాసిస్ అనేది ఎవరు డాక్టర్స్ కూడా గుర్తించలేరు. బికాస్ సోరియాసిస్ అనేది గ్రాడ్యువల్గా ఒక చిన్న ర్యాష్తోని, అంటే మీకు కొంచెం దురద వచ్చింది, ఇచ్చింగ్ వచ్చింది, డ్రైనెస్ వచ్చింది, దాని తర్వాత మీకు నెమ్మదిగా అది ర్యాషెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. గ్రాడ్యువల్గా ఆ ప్రాసెస్ అనేది కొన్ని మంత్స్ కావచ్చు, కొన్ని ఇయర్స్ కూడా కావచ్చు. ఎగ్జాంపుల్, అందరికీ తలలో, స్కాల్ప్లో, హెయిర్ లోపల డాండ్రఫ్ నార్మల్గా ఉన్నదని అనుకుంటారు. 2 years 3 years వాళ్ళు యాంటీ డాండ్రఫ్ షాంపూ యూస్ చేస్తారు, దానికి ట్రీట్మెంట్ ఏం వాడుకోరు. కాకపోతే సడన్గా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తారు ఇది నార్మల్ డాండ్రఫ్ కాదండి, ఇది సోరియాటిక్ డాండ్రఫ్. అంటే సోరియాసిస్లో డాండ్రఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది, పొడిగా రాలుతూ ఉంటుంది, పౌడర్ లాగా రాలుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు నార్మల్గా దానికి మనం సోరియాసిస్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అది డిఫరెన్షియేషన్ డాక్టర్ మాత్రమే చేస్తారు. కాకపోతే ఎస్, మీకు ఒక్కసారి ఎక్కడైనా కూడా పొడిగా ఉన్నది, ఇచ్చింగ్ నెమ్మదిగా అవుతుంది, ర్యాషెస్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీరు అనుకోవచ్చు దానికి పింక్ బేస్ అనేది ఉంటుంది. బేస్ అనేది పింక్ గా ఉంటుంది, పైన మాత్రం సిల్వర్ స్కేల్స్ లాగా ఉంటుంది. ఇలాంటిది ఉన్నది అంటే తప్పకుండా మీ సోరియాసిస్ ఉండొచ్చు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సోరియాసిస్ ఎన్ని రకాలు ఉంటుంది మ్యామ్? అంటే ఇప్పుడు మీరే మాట్లాడుతూ చేతి మీద చెప్పారు, తర్వాత తలలో స్కాల్ప్ లో చెప్పారు, ఇంకా ఏంటి ఎన్ని రకాల సోరియాసిస్ ఉంటాయి? సో నార్మల్గా సోరియాసిస్ అనేది మనం 2 రకాలుగా టైప్స్ అనేది లొకేషన్ వైజ్ చేస్తాము, మరి దాన్ని టైప్ అంటే అది ఎలా ర్యాషెస్ కనపడుతుంది దాని మీద ఉంటుంది. ఫస్ట్ మనం లొకేషన్ వైజ్ అర్థం చేసుకుందాం. లొకేషన్ వైజ్ సోరియాసిస్లో స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది, చాలా కామన్ ఉంటుంది. నంబర్ 2 పామోప్లాంటర్ సోరియాసిస్, అంటే పామ్స్, మన చేతుల్లో, సోల్స్ అంటే మన పాదాల్లో, దానికి పామోప్లాంటర్ సోరియాసిస్ అంటారు. అంటే స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఓన్లీ స్కాల్ప్ లో మాత్రమే ఉంటుంది. కొంతమందికి 70% పేషెంట్స్ ఎవరైతే యంగ్ ఏజ్ లో ఉంటారో వాళ్ళకు సోరియాసిస్ ఉన్నప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ బాగా ఎక్కువగా ఉంటుంది. 18 years 25 years ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు. అదే పామోప్లాంటర్ సోరియాసిస్ ఎవరికి అవుతుంది అంటే నార్మల్గా అడల్ట్స్కి ఎక్కువగా అవుతూ ఉంటుంది. వాళ్ళకి బాడీలో వాటర్ ఇంటెక్ తక్కువగా ఉంటే వాళ్ళకి వెంటనే ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో పామోప్లాంటర్ సోరియాసిస్ అంటే చేతుల్లో, పాదాల్లో మాత్రమే అవుతుంది. థర్డ్ అనేది మనకు వల్గారిస్, సోరియాసిస్ వల్గారిస్ అంటారు. సోరియాసిస్ వల్గారిస్ అనేది చాలా కామన్. అంటే మీ బాడీలో స్పెషల్గా మీ చెస్ట్ పైన, మనకు బ్యాక్, కడుపు పైన, ఎక్కడైతే పెద్ద పెద్ద మసిల్స్ ఉన్నాయి, మన థైస్ పైన, కాళ్ళ పైన, ఇది కామన్ సైట్స్ ఉంటుంది. సో సోరియాసిస్ వల్గారిస్ అనేది అంటూ ఉంటాము. సో ఈ 3 లొకేషన్స్ ప్రకారంగా జనరల్గా ఉంటుంది. సెకండ్ అనేది మనకు టైప్స్ అంటే సోరియాసిస్ అనేది సపోజ్ పెద్దగా ఉన్నదంటే మనకి ప్లాక్ సోరియాసిస్ అంటాము, బాగా చిన్నగా ఉన్నదంటే నార్మల్గా ర్యాషెస్ ఉన్నట్లు ఉన్నది అని సోరియాసిస్ అని చెప్తూ ఉంటాము. థర్డ్ వచ్చేసి చాలా రేర్ ఉంటుంది, ఇరైథ్రోడర్మిక్ సోరియాసిస్. ఇరైథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది జనరల్గా చాలా తక్కువ మందికి ఉంటుంది, కాకపోతే అది చాలా సీరియస్ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు అది ఫేటల్, అంటే మొత్తం బాడీలో ఆర్గన్స్కి అది డ్యామేజ్ చేసి ఆ పర్సన్ అనేది సోరియాటిక్ ప్రాబ్లమ్స్ వల్లనే జనరల్గా వాళ్ళ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇది చాలా రేర్ ఉంటుంది, దానికి ఇరైథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటారు. సో మేజర్గా మనకు 2 టైప్స్ ఆఫ్ సోరియాసిస్ ఉంటాయి. ఒక లొకేషన్ మీద మనం దానికి డిఫరెన్షియేట్ చేస్తాము, అండ్ మనకు ఎలాంటి ర్యాషెస్ కనపడుతున్నాయి దాని మీద మనం చూస్తుంటాము. మ్యాక్సిమం చూసేది మనకు ప్లాక్ సోరియాసిస్ అండ్ సోరియాసిస్ వల్గారిస్. ఇవి చాలా పెద్దగా ఉంటుంది అండ్ మీకు వెంటనే కనపడుతుంది ఇది సోరియాసిస్ అని. ఇప్పుడు ఈ సోరియాసిస్ వల్ల అంటే ఎక్స్టర్నల్ ఆర్గన్ మనకి స్కిన్ మీద కనిపిస్తూ ఉంటుంది, దీనివల్ల ఇంటర్నల్ గా మనకి ఏదైనా ఆర్గాన్ డ్యామేజ్ అయ్యే విధంగా ఉంటుందా? నార్మల్ గా డైరెక్ట్ గా సోరియాసిస్ ద్వారా ఇంటర్నల్ ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అవ్వదు. కాకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్పెషల్గా ఎప్పుడైతే మనం స్టీరాయిడ్స్ వాడుకుంటాం ఎక్కువ కాలం వరకు, బికాస్ జనరల్ మెడిసిన్స్ లో స్టీరాయిడ్స్ మాత్రమే దీనికి ఒక ఆప్షన్ ఉన్నదని చెప్తారు సోరియాసిస్ కి. సో ఎక్కువ కాలం ఆ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు కొన్ని డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. సో సోరియాసిస్ వల్ల ఆ డ్యామేజ్ అయ్యిందని మనం చెప్పడానికి లేదు, కాకపోతే దాని ట్రీట్మెంట్ ద్వారా అయినట్లు మనం చెప్పొచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్ లో ఓన్లీ ఇరైథ్రోడర్మిక్ ఏదైతే సోరియాసిస్ ఉంటుందో అది బాడీ లోపల వరకు వెళ్తుంది, జాయింట్స్ వరకు వెళ్తుంది, అంటే మన బోన్స్ వరకు వెళ్తుంది.
వెళ్తుంది. Yes, yes. నార్మల్ గా అది స్కిన్ పైన నుంచి కంప్లీట్ మనకు బోన్స్ వరకు వెళ్తూ ఉంటుంది. ఇరైథ్రోడర్మిక్ సోరియాసిస్ మాత్రమే ఒకటి కొంచెం డేంజరస్ ఉంటుంది, Okay. కాకపోతే అది లక్కీలీ చాలా తక్కువ మందికి మాత్రమే అవుతుంది.